కార్మికుల దినోత్సవం వర్ధిల్లాలి. దేవుడు కూడా కార్మికుడేనని సమాజం గుర్తించాలి. దేవుని గూర్చి ప్రతి మనిషి తెలుసుకోవాలి. దేవుని కష్టం ప్రతి క్షణము గుర్తుకు తెచ్చుకోవాలి. మనిషి కోసము మరో మనిషి పని చేస్తే శ్రమ అంటావు. మనిషి కోసము దేవుడు పని చేస్తే దేవుడే లేడంటావు. మనిషి కోసము మరో మనిషి పని చేస్తే శ్రమ అంటావు. మనిషి కోసము దేవుడు పని చేస్తే దేవుడే లేడంటావు. మనిషి చేసిన ప్రతి వస్తువును చూసి మురిసిపోతుంటావు. మనిషి కోసము ప్రకృతిని దేవుడు చేశాడంటే ఒప్పుకోనని అంటావు. ఇదేమీ న్యాయం ఓ మనిషి? దేవుని కష్టం ఒప్పుకో ఎందుకు తెలిసి. కార్మికుల దినోత్సవం వర్ధిల్లాలి. దేవుడు కూడా కార్మికుడేనని సమాజం గుర్తించాలి. ప్రతి మనిషిని కష్టపడమని బైబిలు చెబుతోంది. దేవుడు కూడా పని చేశాడని ఆదికాండము చెబుతుంది. ప్రతి మనిషిని కష్టపడమని బైబిలు చెబుతోంది. దేవుడు కూడా పని చేశాడని ఆదికాండము చెబుతుంది. తండ్రిని వరకు పని చేస్తున్నాడని యేసుక్రీస్తు ప్రకటించారు. మనము కూడా స్వహస్తాలతో పని చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇదే కదా న్యాయం ఓ మనిషి? దేవుడు చెప్పిన ఒప్పుకోవు ఎందుకు తెలిసి. కార్మికుల దినోత్సవం వర్ధిల్లాలి. దేవుడు కూడా కార్మికుడేనని సమాజం గుర్తించాలి. కష్టం గుర్తించకపోతే స్ట్రైకులెన్నో చేస్తుంటారు. దేవుని కష్టం అనుభవిస్తూ స్మరణకైనా తెచ్చుకోరు. పనిని మానేసి ఫలితం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. దేవుడే స్ట్రైక్ చేస్తే జీవి బ్రతకదని యోబుగారు అంటున్నారు. ఓ విజ్ఞానము గల మనుషులారా ఆలోచించండి. దేవుడు పని చేస్తేనే ప్రకృతి వచ్చిందని ఆలోచించండి. ఆలోచించు మనిషి. దేవుని
ఒప్పుకు ఎందుకు తెలిసి కార్మికుల దినోత్సవం వర్ధిల్లాలి దేవుడు కూడా కార్మికుడేనని సమాజం గుర్తించాలి దేవుని గూర్చి ప్రతి మనిషి తెలుసుకోవాలి దేవుని కష్టం పని మానేసి ప్రతి క్షణము గుర్తు తెచ్చుకోవాలి.